హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ్. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్యారెట్ బీట్రూట్ని సేమ్ క్వాంటిటీతో తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద ఆనియన్ 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు కరివేపాకును వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసి కలుపుకుంటూ ఇలా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత బీట్రూట్ ముక్కలు వేసి ఇలా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ వేగనివ్వండి. క్యారెట్ ముక్కల్ని ముందుగా వేయకూడదండి, బీట్రూట్ తొందరగా మగ్గవు కాబట్టి ముందుగా బీట్రూట్ వేసుకొని మగ్గనివ్వండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మగ్గనివ్వండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసి కలుపుకొని మూత పెట్టకుండా కొంచెం సేపు మగ్గనివ్వండి. దీనిలోకి కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలుపుకొని మగ్గనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. Thank you for watching.